హలో! హాయ్ నమస్కారం. ఈరోజు మనం ప్రాక్టీస్ చేయబోయే డ్రాయింగ్‌ని ఒకసారి చెక్ జేసి, తర్వాత డిజైనింగ్, డ్రాఫ్టింగ్ ఎలా గీయాలో తర్వాత చూద్దాం. ఫస్ట్ ముందుగా డ్రాయింగ్ చెక్ చేద్దాం. సో, ఈరోజు మనం ఈ డ్రాయింగ్‌ని ప్రాక్టీస్ చేయబోతున్నాం. కనుక ఈ ప్రాక్టీస్‌ని ఒకసారి మొత్తం డైమెన్షన్స్ ఏంటో ఒకసారి చూసుకొని, దీని ప్రకారం ఒకసారి గీద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మరి లెట్స్ గో స్టార్ట్ చేద్దాం. ఓకే. ముందుగా వైర్ ఫ్రేమ్ మీదకెళ్ళి లైన్ తీసుకున్నాం. ఒక అందాజుగా ఒక 100 తీసుకుందాం. ఇట్లా ఒక 100 మొదలుగా ఇలా ఒక 100 తీసుకుందాం. జస్ట్ ఒక సేఫ్టీ కోసం ఉంది. ఇప్పుడు సర్కిల్ డ్రా తీసుకుందాం. ఇది ముందుగా ఈ సర్కిల్ తీసుకుందాం. ఈ సర్కిల్ తీసుకున్న తర్వాత ఈ సర్కిల్ తీసుకుందాం. ఓకేనా? ఓకే. సర్కిల్ లోపల ఎంత హోల్, లోపల హోల్ ఎంత ఎంత ఉంది? 36 6 ప్లస్ దాని తర్వాత 58 దాని తర్వాత 58 ఓకేనా? 58 తర్వాత రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఫిట్ అంటే ఎక్కడైనా సరే మనం జూమ్కి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఈ సర్కిల్లోను ఇంత డయామీటర్ డయామీటర్ 8 6 హోల్స్. ఓకేనా? సో ఇది మనకి ఎన్ని 6 హోల్స్ కావాలి కాబట్టి ఇక్కడ రొటేట్లోకి వెళ్ళి రొటేట్ చేసుకున్నాం. ఎన్ని 6 అంటే మనకి ఇంకా 5 కావాలి. ఓకేనా? ఉమ్, 5 కావాలి. Yes. కాబట్టి తీసుకొచ్చేస్తే ఎన్ని మనకు వచ్చిన 5 వచ్చేసాయి. అలాగే రైట్ ఎక్కించుకోవాలి. రైట్ ఎక్కించుకున్న తర్వాత ఈ హోల్ అయిపోయింది. ఈ హోల్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి పైకి ఎంత 33 ఆ చెట్లకి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడికి 34 వెళ్ళిన తర్వాత ఈ సెంటర్ నుంచి ఇక్కడ 40 ఇది ఎంత ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత 40 ఉంది కదా. ఇదిగో ఇక్కడ నుంచి ఈ సర్కిల్ ఈ లైన్ నుంచి ఈ లైన్ కి 40 ఉంది కదా. ఇలా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక సర్కిల్ తీసుకుందాం. ఇక అచ్చా 40 ఓకేనా. ఇప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ తీసుకుందాం. ఎంత లోపలి 22 తర్వాత ఇంకోటి ఎంత 20 ఆర్ 20 కానీ అది అయిపోయింది. నెక్స్ట్ ఇదే ఇక్కడ నుంచి ఇంకోటి 40
సేమ్ యాటిట్యూడ్ నుంచి 40 ఓకేనా. ఇక్కడ ఇలా నుంచి ఇలా నుంచి లైన్ ఎక్స్టెన్షన్ ఈ లైన్ కి కట్ చేసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ సర్కిల్ తీసుకోవడానికి ఏం లేదు కదా. అప్పుడు ఇట్లా వెళ్ళి రేపు 2.2 ఇంటూ సెలెక్ట్ చేసి ఈ సర్కిల్ ఈ సర్కిల్ సెలెక్ట్ చేస్తారు. ఓకేనా. చెప్పండి ఇక్కడ ఒక సర్కిల్ తీసుకున్నాం. ఎంత 16 ఓకే. డయా 16 ఇంకోటి ఎంత R20 R20 ఓకేనా. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ సర్కిల్ తీసుకుందాం. ఓకేనా. ఈ సర్కిల్ తీసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది 34. ఇక్కడ నుంచి 34 34 లోపల డై లోపల డై ఎంత 40. ఇంకా ఒకసారి లైన్ చూద్దాం. లోపల డయా 40 ఓకేనా. బయటిది ఎంత 58 ఓకేనా. లోపల ఎంత లోపలిది 40 తర్వాత బయటిది 58 ఓకేనా. తర్వాత లోపల సర్కిల్ ఇది ఎంత 10 డయామీటర్ 10 ఇది సేమ్ యాజిటీవ్ ఓకేనా. రొటేట్ తీసుకున్నాం. తీసుకుని వచ్చేసి రొటేషన్ సెంటర్ పాయింట్ ఇలా తీసుకుని వచ్చేసి దీన్ని వచ్చింది 8 కదా. ఫ్రెండ్స్ ఎన్ని వచ్చినాయి 3 3 6 7 3 3 6 7 8 ఓకేనా. ఇప్పుడు ఇప్పుడు R క్లిక్ చేసుకున్నాం. ఓకేనా.
ఈ లైన్ మనకు అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు ఫిల్లెట్లు చూసి చెక్ చేసుకుందాం. ఈ ఫిల్లెట్ ఎంత? R15. R15 ఇంకా R15. ఓకేనా? ఫిల్లెట్ 50 దీనికి దీనికి ట్రిమ్ అయిపోయింది కాబట్టి మనకి ట్రిమ్ కరెక్ట్ ట్రిమ్ కాకూడదు కాబట్టి ట్రిమ్ క్యాన్సిల్ చేసుకుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా. ఇలా మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఓకేనా. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏది లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి టాంజెంట్ లైన్ టాంజెంట్ అంటారు కదా. టాంజెంట్ లైన్ లైన్ ఇక్కడ నుంచి ఒకటి ఓకేనా. Tangent. ఇప్పుడు ఏది తీసుకోవాలి మనం, మనకు అవసరం లేని ఇక్కడ ఈ లైన్ ఇక్కడ లేదు, ఇది ఇలా లేదు. సో మనకి ఏ అవసరం లేదు, ఏ అవసరం లేని అని ట్రిమ్ చేసేసుకుంటే కంప్లీట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, డివైడ్ చేసుకొని ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు. ఓకేనా. అయిపోయి ఫ్రెండ్స్ చూడండి. అడిగింది వేరు మూడు 4 holes 6 holes ఈ 6 holes కదా. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ పడేది కాబట్టి ఇక్కడ ఓకేనా. ఇక్కడ వాళ్ళు ఇక్కడ టాంజెంట్ లైన్ ఇక్కడ టాంజెంట్ లైన్. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇలా సింపుల్గా మాకు ఆప్షన్ దాని ప్రకారం సింపుల్గా 2D డయాగ్రామ్ ఈ విధంగా గీసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యి, సో మీకు ఈ వీడియోని మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. వేరే వాళ్ళకు కూడా పంపించండి, వాళ్ళు కూడా తెలుగులో నేర్చుకోవడానికి చాలా అవకాశంగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో వీటికి మనం ఒకవేళ మనకు బాగా థిక్నెస్గా కనిపించాలనుకుంటే మార్చుకోవచ్చు. సెలెక్ట్ ఏ క్లిక్ చేసి లెఫ్ట్ మౌస్లో లెఫ్ట్ బటన్ క్లిక్ చేస్తే కలర్ మనకి ఏ సైజ్ కావాలి. ఓకేనా. ఇలా ఓకేనా ఫ్రెండ్స్. సో లైట్ కాదు మనకు అవసరం లేదు. సో మనకి రెఫరెన్స్ లైన్స్ కాబట్టి వీటిని సైజ్ తగ్గించుకోవచ్చు అనమాట. అందుకే సేమ్ మనకి ఏమైనా కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఏ కలర్ కావాలి, ఏ కలర్ లేదు. ఓకే. మనం లోపల డాటా వేసుకొని వీటి వరకు కొంచెం ఫిట్నెస్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఓకేనా ఫ్రెండ్స్.